తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం, అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా రేపు జరిగే బడ్జెట్కు సంబంధించి, రేపు బడ్జెట్ అయితే ఇవ్వాలి అడగడంలే, దిస్ ఈజ్ ద లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా, అధికారికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ తెలంగాణ అంటేనే, తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ₹1 కూడా నిధులు ఇవ్వడానికి, తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షపూరితంగా వ్యవహరించే విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈసారి గట్టిగా కోరుతా ఉన్నాం కేంద్రాన్ని. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలో ముఖ్యంగా త్రిపుల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ, అదేవిధంగా ORR టు త్రిపుల్ సంబంధించినటువంటి రేడియల్ రోడ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా మెట్రో విస్తరణకు సంబంధించి కానీ, హైదరాబాద్ గోదావరి మూసి అనుసంధానానికి సంబంధించి కానీ, ఇతర విద్యా సంస్థలు, వైద్య సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటుగా నూతనంగా జిల్లాలు ఏర్పడిన తర్వాత నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలతో పాటుగా అనేక విద్యా సంస్థలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో టూరిజం మంత్రిగా చేసినటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ లేక్స్ అండ్ రాక్ సిటీ అయిన హైదరాబాద్ టూరిజం హెడ్ క్వార్టర్ కూడా ఈ యొక్క పథకాన్ని తీసుకురానటువంటి పరిస్థితి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, హైదరాబాద్ హిస్టారికల్ ఓల్డ్ సిటీ ఇది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువత సమస్య పరిష్కరించడానికి, అదేవిధంగా మాకు సముద్ర తీరం లేదు, డ్రై పోర్టుల ఇంప్రూవ్మెంట్కు సంబంధించి, లేదా గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ పెంచడానికి ఎయిర్పోర్టులకు సంబంధించి ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఉన్న దేశంలో అత్యంత చిన్న వయసు గల రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పట్ల ఆనాటి నుంచి, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈనాడు దాకా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగిస్తూనే ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణకు సంబంధించి. గతంలో మీకు ఒక కారణం ఉండే, కేసీఆర్ గారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడగం, కేంద్ర ప్రధానమంత్రి వస్తే కలవం అనేటువంటి ఒక నియంతృత్వ వైఖరి ఉండొచ్చు. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినా, కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినా, ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాల్లో వారిని కలవడం జరుగుతూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఎక్కడ కూడా ఇసుమంతా కూడా చలనం కలగడంలే. మేము అడుగుతున్నది ఏంటి, మా రాష్ట్రం నుంచి కడుతున్నటువంటి పన్నుల రూపంలో ఇస్తున్నటువంటి డబ్బు కానీ, ఆదాయాన్ని కానీ మొత్తంగా తెలంగాణ అభివృద్ధి కొరకు ఖర్చు పడదు అని చెప్పడంలే. ఫెడరల్ సిస్టమ్, జాతీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం, జాతీయ విధి విధానాలకు అర్థం కలిగినటువంటి పార్టీ. కానీ వివక్ష, నేను పక్క రాష్ట్రాలతో పోటీ కానీ, పక్క రాష్ట్రాలకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం కానీ చేస్తలేను. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ ప్రజల, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణను అవమానపరుస్తున్న విధంగా బీజేపీ చర్యలు ఉన్నాయి. అందుకని మరొకసారి కోరుతా ఉన్నా, ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ మీరు బడ్జెట్ పెడతా ఉన్నారు. కానీ మరి ఆ ఆదివారం పౌర్ణమి కూడా అవుతా ఉంది. రేపు పొద్దున పౌర్ణమి తెలంగాణకు వెలుగునిస్తుందా, పౌర్ణమి తెలంగాణకు ఈ భారతీయ జనతా పార్టీ చీకటి చేస్తుందా రేపటి బడ్జెట్లో తెలుస్తుంది.